నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ ముందుకు కొనసాగుతోంది. శుక్రవారమే వాయుగుండం తుఫాన్గా బలపడుతుందని తొలుత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని అధికారులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటుతుందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవవచ్చునని వివరించారు. ఇవాళ రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండడంతో తూర్పు తీరంలోని అన్ని పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ వాయుగుండం బలపడే అవకాశాలు లేకపోవడంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? అలర్ట్స్ ఏంటి? కార్తిక్, వాయుగుండం మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుందని తొలుత వాతావరణ శాఖ భావించింది. అయినప్పటికీ కూడా ఇంకా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ ఉంది సిస్టమ్. అయితే ఈరోజు మధ్యాహ్నానికి జాఫ్నా, ట్రికోమలి మధ్య తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావంతో ఈరోజు రేపు తమిళనాడుతో పాటు కేరళలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉండబోతుంది. మరోవైపు ఏపీలో ఉన్నటువంటి రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు వానలు కురిసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా ఉండబోతున్నాయి. దీని ప్రభావం అంతా కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి ఈదురుగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండనున్న నేపథ్యంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి పోర్టులకు ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఇటు తమిళనాడుతో పాటు కేరళలోని ముఖ్యంగా అత్యధిక ప్రభావం ఉంటుంది కనుక అత్యధికంగా దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్న 2 రోజుల పాటు, అంటే తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరో 24 గంటల పాటు అధికంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో అయితే మాత్రం ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు కురవబోతున్నాయి. ఇప్పటికే చలి వాతావరణం కూడా ఎక్కువగా ఉంది. తాజాగా ఏర్పడినటువంటి వ్యవస్థ కారణంగా గాలుల తీవ్రత కూడా అధికంగా కొనసాగుతుంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈరోజు మధ్యాహ్నం జాఫ్నా, ట్రికోమలి మధ్య తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఏపీలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. కార్తీక్. రైట్ అనిల్.